గానే పృథ్వీ, జలము, వాయువు, అగ్ని మరియు ఆకాశాలు అనే పంచభూతాలతో ఏర్పడిన భౌతిక శరీరం నశించిపోయి దానిలోని స్థూల పదార్థాలన్నీ మూలభూతాల్లో కలిసిపోతాయి. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్లో నువ్వు మట్టిలోనే కలిసిపోతావని ఉంది. కొన్ని జాతుల్లో మరణానంతరం భౌతిక శరీరాన్ని దహనం చేస్తారు, మరికొందరు సమాధి చేస్తారు, మరికొన్ని జాతుల వారు జంతువులకు వేస్తారు. భారతదేశంలో చాలామంది హిందువులు శరీరాన్ని దహనం చేస్తారు. ఈ విధంగా భౌతిక దేహం బూడిద అవుతుంది. బూడిద మట్టికి మారు రూపమే. క్రైస్తవులు ఖననం చేస్తారు. సమాధి చేసిన మృతదేహం కొంతకాలానికి మట్టిగా మారుతుంది. భారతదేశంలోని ఫార్మేలాలు వంటి కొన్ని సంఘాలు చనిపోయిన వ్యక్తి భౌతిక శరీరాన్ని దహనం చేయరు, ఖననం చేయరు, గద్దలకు వేస్తారు. వెంటనే గద్దలు వచ్చి తింటాయి. కనుక ఇది పక్షుల మలంగా మారుతుంది. మనం ఎంతో శ్రద్ధగా సుగంధ ద్రవ్యాలతోనూ సబ్బులతోనూ శుభ్రంగా ఉంచుకునే ఈ అందమైన శరీరం చివరికి బూడిదగానో మట్టిగానో పక్షుల మలంగానో మారుతుంది. మరణ సమయంలో చైతన్యమనే వ్యవహరించబడుతున్న మనసు, బుద్ధి, అహంకారము, సూక్ష్మభూతాలు, జీవాత్మ దాని కర్మలను బట్టి సుఖాలను అనుభవించడానికో లేక బాధలు అనుభవించడానికో మరో శరీరంలోకి చేరుస్తారు.